హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు బెండకాయ కూర చేశాను. చాలా అంటే చాలా బాగుంది. దానికి కావాల్సిన ఐటమ్స్: బెండకాయలు, ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, కారం, ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా? ప్రాసెస్: స్టవ్ వెలిగించి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్లో ఆనియన్స్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి, సాల్ట్ వేయాలి. ఆ తర్వాత టమాటాస్ వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి కాసేపు అయిన తర్వాత బెండకాయలు వేసి అవి బాగా అటు ఇటు కలిపి మళ్ళీ మూత పెట్టాలి. ఈలోపే మనము జీలకర్ర, వెల్లుల్లిపాయలు మిక్సీ కాకుండా మనం శనగకాయలు బాగా నూరితే చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే చేయండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు మిక్సీ పెట్టకుండా అంటే అది మిక్సీ పెట్టకుండా నూరుకుంటే టేస్ట్ వేరు కదండి. అప్పట్లో అందరూ అలాగే చేసేవారు. ఇప్పుడు ఎవరు అందులో పెట్టట్లేదు, మిక్సీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా ఇలా మిక్సీ కాకుండా నూరుకొని అది కూడా వేసామంటే చాలా బాగుంటుంది కదా. ఫైనల్గా ఇలా ఉప్పు కారం వేయాలి. వేసి అటు ఇటు బాగా కలిపి జీలకర్ర వేసి నెక్స్ట్ కొంచెం వాటర్ పోసుకున్నాము. కొంచెం వాటర్ పోసుకొని కాసేపు ఇంకా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి ఫైనల్గా దించుకోవడమే, అయిపోయింది. కర్రీ అయితే చాలా బాగుందండి. టేస్ట్ కూడా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు, మీ హస్బెండ్స్ చాలా ఇష్టంగా తింటారు. వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కొంచెం టెన్షన్గా ఉంది. మధ్య మధ్యలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.